అసలు అల్లు అర్జున్ క్రియేట్ చేస్తున్న ఈ ఊచకోత ఏంది నాకు అర్థం కావట్లేదు. ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ డబ్బుల కలెక్షన్ ఏంది అనేది నాకు సీరియస్గా అర్థం కావట్లేదు. అంత క్రేజ్ ఉంది. ఇంటర్స్టెల్లార్ సినిమా కలెక్షన్స్ని కూడా పుష్ప సినిమా బీట్ చేసేసిందంటే అసలు ఇది చూడండి అసలు ఎంత కథ ఉంది పుష్పది అని. సుకుమార్ గారు క్రియేట్ చేసిన పుష్ప క్యారెక్టర్ ఇప్పుడు దేశం అంతటా ఇట్లా ప్రవహించింది. ఆ ప్రవహించిందే ఇన్ని కోట్లు వసూలు చేయడానికి రీజన్ అయింది. రప్ప రప్ప నరుకుదా అన్నట్టు రప్ప రప్ప పుష్పగాడు రికార్డులని ఇలా బ్రేక్ చేసుకుంటూ పోతుండడు. 4 రోజులలో 800 కోట్లు వసూలు చేసింది పుష్ప సినిమా. అర్థమవుతుందా? అంటే అంతకుముందు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ క్రియేట్ చేసిన ఒక బజ్ ఉండేది. 65 కోట్లు తన మార్కెట్ ఎవరిది? షారుఖ్ ఖాన్ది. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక డబ్బుడు సినిమా తెలుగు నుంచి హిందీలో డబ్బైన సినిమా పుష్ప సినిమాతోని 77 కోట్లు వసూలు చేసి షారుఖ్ ఖాన్ రికార్డ్నే మొత్తం బ్రేక్ చేసేసి. అంటే చూడండి పుష్ప సినిమాకున్న బజ్ కానీ పుష్ప సినిమాని నార్త్లో చూస్తున్న జనాలు కానీ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అల్లు అర్జున్ అంటే, పుష్ప అనే బ్రాండ్ అంటే అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు వచ్చిన బాహుబలి అయినా RRR అయినా సరే, బాహుబలి RRR క్రియేట్ చేసిన రికార్డ్స్ను కూడా బద్దలు కొట్టి చాలా దూరం వెళ్ళిపోయింది. 277 కోట్ల కలెక్షన్ ఏదైతే ఉందో అదే హిందీలో ఎన్టీఆర్ రామ్ చరణ్ RRR మూవీ ఒకటి ఉంది కదా, 277 కోట్ల కలెక్షన్ ఆ సినిమా రికార్డును పుష్ప 2 ఈజీగా దాటేసింది. నేను ఎందుకు రాసుకున్నా అంటే నాకు అప్పుడు నెంబర్స్ గుర్తుండట్లే, అంత కన్ఫ్యూజన్ చేసిండు, అసలు గుర్తుండనంత దాటేసిండు. ఇండియాలో ఫస్ట్ స్పీడెస్ట్ కలెక్షన్ కింగ్గా అల్లు అర్జున్ వరల్డ్ వైడ్గా ఆదివారం రోజు అన్ని భాషల్లో కలిపి ఒక్కటే రోజు ఆదివారం రోజే 141 కోట్లు అన్ని భాషలలో కలిపి సంపాదించింది. అంటే అసలు ఏంది అసలు అల్లు అర్జున్ క్రియేట్ చేస్తున్న ఈ ఊచకోత ఏంది నాకు అర్థం కావట్లేదు. ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ డబ్బుల కలెక్షన్ ఏంది అనేది నాకు సీరియస్గా అర్థం కావట్లేదు. అంత క్రేజ్ ఉంది. నెక్స్ట్ ప్రభాస్ కల్కి గురించి మాట్లాడుకుందాం. కల్కి బాలీవుడ్ వర్షన్కు 294 కోట్లు వస్తే పుష్ప 2 మూవీకి 4 రోజుల్లో 285 కోట్ల కలెక్షన్కి పైగా వచ్చింది పుష్ప 2 సినిమా. అంటే మనం చూసుకోవచ్చు అంత బజ్ క్రియేట్ అవ్వడం వల్ల, క్రియేట్ అయిన దాన్ని అల్లు అర్జున్ యాక్టింగ్తో నిరూపించుకోవడం వల్ల ఆ హైట్స్లోకి వెళ్ళిపోయింది సినిమా. ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఉంది. ఇంటర్స్టెల్లార్ సినిమా కలెక్షన్స్ని కూడా పుష్ప సినిమా బీట్ చేసేసిందంటే అసలు ఇది చూడండి అసలు ఎంత కథ ఉంది పుష్పది అనేసి. ఇటీవల ఈ సినిమాని 160 థియేటర్లలో రీరిలీజ్ చేశారు. ఏంటి? ఇంటర్స్టెల్లార్ని. రీరిలీజ్లో ఇంటర్స్టెల్లార్ శనివారం ఒక్క రోజులో $1.3 మిలియన్ వసూళ్లను రాబట్టగా పుష్ప 2 మాత్రం $1.7 మిలియన్ వసూళ్లను రాబట్టిందంట. ఇది చూడండి ఏం మాట్లాడుకుంటాం. వారం కాలే ఇంకా సినిమా రిలీజ్ అయ్యి 4 రోజుల్లోనే ఇంత కలెక్షన్ చేస్తే వారం 10 రోజులలో ఇంకెంత సృష్టించాలో మేము అర్థం చేసుకోవాలి. నిజంగా ఇదే దసరాకో ఏ సంక్రాంతికో వస్తే ఈ 4 రోజులలోనే 1000 కోట్లు కొట్టేది నన్ను అడిగితే. ఇప్పుడు నాకు తెలిసి 5వ రోజు 6వ రోజు 7వ రోజు వరకు 1000 కోట్ల కలెక్షన్ ఈజీగా దాటిపోయేటట్టు మనకు ఈజీగా కనిపిస్తుంది. సో పుష్ప సినిమా అంత బజ్ క్రియేట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే సుకుమార్ గారు క్రియేట్ చేసిన మ్యాజిక్. సుకుమార్ గారు క్రియేట్ చేసిన పుష్ప క్యారెక్టర్ ఇప్పుడు దేశం అంతటా ఇట్లా ప్రవహించింది. ఆ ప్రవహించిందే ఇన్ని కోట్లు వసూలు చేయడానికి రీజన్ అయింది. సో పుష్ప సినిమా ఈ రికార్డుల మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మీరు ఇంకా అస్సలు తగ్గేదేలే. ఓకే, సో మరొక వీడితో మళ్ళీ ముందుకు వస్తాం. అందరికీ చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ.